కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పుడు ఏం లేదు కొత్త ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అయితే ఏం చేయట్లేదు అని పథకాలు అని చెప్పింది కదా, ఇంకా 100 రోజులు చూస్తే అయితే అర్థమవుతుంది పథకాలు అయితే. పొందాం. అంటే పింఛన్లు వస్తున్నాయి, మాకు రైతు బంధువు వస్తుండే, మాకు భూమి ఉన్నది, రైతు బంధు వస్తుండే, దానికి సంతోషం ఉండే పాత ప్రభుత్వంకి. ఈ కర్తృప్తి అంత అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం, అసంతృప్తి ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడే తక్కువ సమయమైనా కూడా ఈ రోజులలోనే ఇప్పటికి మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అనేది అమలు చేసింది. అవును. ఇక ఏం చేసింది అన్న, ఎక్కడ చేసింది, ఎవరికి అసలు రాక బెనిఫిట్ లేదు. అంతా జనాలు మొత్తం ఇది ఉంది, చాలా ఊళ్ళలో పోతే చాలా ఇది ఘోరం ఉంది. మరి ఏం ప్రయాణం ఫెయిల్ పార్టీ, అది ఫెయిల్ ఉంది. అది ప్రయాణానికి ఎవరు తృప్తి లేరు. అంటే ఎవరికి అంటే ఇట్లా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఇచ్చింటే బాగుండేది అంటారా, లేదంటే అందరికీ ఇవ్వడం వల్ల ఏమన్నా ప్రభుత్వానికి నష్టం జరిగిందంటారా మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా? ఉచిత ప్రయాణం అసలు ఏం లేదు, దానికి ఏం లేదు, అది వేస్ట్, అది ఆ పథకాన్ని వేస్ట్. సరే, ఏదేమైనా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఇప్పుడు మరి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజల సమస్య అంటే ఇప్పుడు వాళ్ళకు టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక 5 months 6 months ఉంటే దానికి ఏం చేస్తారో తెలుస్తుంది. అప్పుడు లేకుంటే మన ప్రభుత్వం దిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మరి జనాలకు ఏమైనా దొరికితేనే కదా వాళ్ళ తృప్తి ఉంటుంది, లేకుంటే ఏం దొరకకపోతే ఏం ఉండదు. సరే, అది మీరు ఇలా అంటున్నారు కదా, కానీ వాళ్ళు పైన అధికారంలో పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికే తెలంగాణ అప్పుల్లో ఉంది కదా, దానికే మేము ఇప్పటికీ చలాన్లో కూడా కొంచెం మనకు డిస్కౌంట్ అని చెప్పేసి తక్కువ డబ్బులు తేనికి ప్రయత్నిస్తున్నారు కదన్న. అవును. ఏదైనా ఇప్పుడు అభివృద్ధి కావాలంటే పైసా కావాలి. సో పైసకి ముందడుగు వేస్తున్నాం కాబట్టి అయినాక 100 రోజులు 6 గంటలు గ్యారంటీలు చేస్తానంటున్నారు. ఇప్పుడు 100 రోజులు కానీ ఇప్పుడు నెల అయిపోయింది, 45 days అయిపోయింది దగ్గరికి. ఇంకో 45 ఇంకా ఒక 2 నెలలు ఇద్దాం, టైం ఇస్తే ఏం చేస్తారో చూద్దాం, తెలుస్తుంది. అప్పటికి వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారా చేయరా అనే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికైతే అసంతృప్తి మిగిలింది, మాకైతే అసంతృప్తి ఉంది. ఇప్పుడైతే ఇంకా చూడాలి, టైం ఇద్దాం కదా, టైం ఇస్తేనే కదా వాళ్ళకు ఇది ఉంటుంది.